రివ్యూ ఆఫ్ విత్ లవ్ తెలుగు డబ్ మూవీ. యాక్చువల్గా ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అస్సలు తెలియదు. ట్రైలర్ కూడా చూడలేదు నేను. జీరో అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్. ముందు అసలు వేరే సినిమాకి వెళ్దామని ప్రిపేర్ అయ్యి దానికి స్కిప్ కొట్టి దీనికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎస్ఎంలో దీని మీద పాజిటివ్ బస్ జనరేట్ అయింది. సో వెంటనే చూసేయాలనిపించింది, చూసేశాను. ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. మరి నాకైతే మూవీ నచ్చింది. ఈ వైలెన్స్లు, గుండెలు పిండేసే ఎమోషన్లు ఇలాంటివేం లేకుండా చాలా ప్లెజెంట్గా సినిమా చూస్తున్నంతసేపు మైండ్ రిలాక్స్గా అనిపించింది. స్కూల్ లైఫ్లో జరిగే లవ్ స్టోరీస్, పొసిసివ్నెస్, ఫ్రెండ్స్ మధ్య అలకలు, చిన్న చిన్న గొడవలు, ఫన్ ఇవన్నీ ఒక నాస్టాలజీ వైబ్లోకి తీసుకెళ్ళాయి. కథ ఏం లేకపోయినా కూడా జస్ట్ మూమెంట్స్తో అలా ఏదో ఒక మ్యాజిక్ చేసి నడిపించేశారు. ప్లాట్ వైజ్ ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుందామని సత్య అండ్ మోనిషా ఒకరినొకరు మీట్ అవుతారు. తర్వాత తెలుస్తుంది వాళ్ళు పాస్ట్లో జూనియర్ సీనియర్ అని. సో ఇద్దరు వాళ్ళ పాస్ట్ లవ్ స్టోరీస్ చెప్పుకుంటూ ఒక పాయింట్లో ఆగుతారు. అదేంటో మూవీ చూసి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ బేస్ మీదే సెకండ్ హాఫ్ రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయి సైడ్ లవ్ స్టోరీ, అబ్బాయి సైడ్ లవ్ స్టోరీ, వీటి ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతోనే సగం హాఫ్ ఫినిష్ చేశారు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ రెండు లవ్ స్టోరీస్లో ఒక్కరిది కూడా మీకు బోర్ అనిపించదు. రెండు ప్రేమ కథలు బాగా రాసుకున్నారు, బాగా ప్రజెంట్ చేశారు. ప్రజెంట్లో ఉన్న వీళ్ళకి వీళ్ళ పాస్ట్ స్టోరీస్కి కనెక్షన్స్ బాగా పెట్టారు. మంచి ఫ్రెష్ ఐడియా అది. అండ్ క్యారెక్టర్స్ మధ్య ఇన్నోసెన్స్, వాళ్ళ కాస్టింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మనం ఓన్ చేసుకుంటాం. వీళ్ళే కాదు, రెస్ట్ ఆఫ్ 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళను కూడా. కాకపోతే ఆ ప్రేమ కథల్ని ఎక్కువగా స్ట్రెచ్ చేస్తారు. బోర్ అని చెప్పలేను కానీ అంత డ్రాగ్ చేయడం వల్ల కొద్దిగా ఇంపాక్ట్ అయితే పోగొట్టింది. షార్ట్ అండ్ స్వీట్గా కట్ చేసేయాల్సింది. సేమ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ నాకు సెకండ్ హాఫ్లో కూడా వచ్చింది. క్లైమాక్స్లో కొంచెం ఫన్ అది జనరేట్ అవ్వడం, కొన్ని సిచ్యువేషన్స్ బాగా వర్కౌట్ అవ్వడం వల్ల మ్యాక్సిమం ఈ లోటు తెలియకుండా చేయడానికి బాగా కష్టపడ్డారు. కానీ చెప్తున్నా కదా, రన్ టైం మాత్రం ఇష్యూ అయ్యింది. ఇదే కథని 2 అవర్స్లో చెప్పేసి ఉంటే చాలా చాలా బెటర్ ఫీల్ వద్దును. ఇంకా హీరోగా చేసిన అభిషన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనోడికి ఇది డెబ్యూ ఫిలిం, బట్ యాక్టింగ్లో ఆ బిగినర్ మిస్టేక్స్ ఏం కనబడవు. సినిమాలో ఫన్ అంతా అతని నుంచి వస్తుంది. మనోడు ఎక్స్ప్రెషన్స్, ఇన్నోసెన్స్ నచ్చింది. ప్రేమలు మూవీలో హీరో నెల్సన్ రోల్కి తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ వాళ్ళతోనే ఎక్కడ డబ్బింగ్ చెప్పించారు. డబ్బింగ్ తోపు ఉంటుంది. అండ్ అనస్వరం రాజన్ హీరోయిన్గా చేయడం బ్యూటీ యాడ్ అయినట్టు అయింది మూవీకి. ఇద్దరు కొత్త వాళ్ళని పెట్టేసి ఉంటే అటెన్షన్ మిస్ అయి ఉండొచ్చు. బట్ అనస్వరం మెచ్యూర్డ్ యాక్టర్స్, అందులోనూ మన తెలుగు వాళ్ళకి కూడా నోన్ ఫేస్ కాబట్టి మూవీకి చాలా ప్లస్ అయింది, ఎస్పెషల్లీ మన తెలుగు మార్కెట్లో. అండ్ ఇంకో విషయం, ఈ మూవీకి డైరెక్టర్ కూడా కొత్తవారే. అతని పేరు మదన్. ఫస్ట్ సినిమాతో ఒక చిన్న రాంగ్ కామ్ జానర్ సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ బడ్జెట్లో కేవలం స్క్రీన్ ప్లే రైటింగ్తో బాగా నెరేట్ చేశారు. వెరీ గుడ్ వర్క్. అండ్ మ్యూజిక్ మంచి అడ్వాంటేజ్. సాంగ్స్ పెద్ద రిజిస్టర్ అవ్వలేదు కానీ మూవీకి ఏం కావాలో అది డెలివర్ చేశారు. డబ్బింగ్ సాంగ్స్ పేరుతో బాధ పెట్టలు మాత్రం చేయలేదు, దానికి సంతోషం. డబ్బింగ్లో కేర్ తీసుకున్నారు. మీకు ఎక్కడ డబ్ ఫిల్మ్ చూస్తున్న ఫీలే రాదు. ఓవరాల్ మూవీని హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. అడల్ట్ కంటెంటే ఉండదు. అక్కడక్కడ బోర్ కొట్టినా కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ స్లైట్ ఎమోషన్తో అలా గడిచిపోద్ది. ఫైనల్గా దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.